ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పోచారం గ్రామ పరిధిలోని గ్రామశాఖ అధ్యక్షులు సల్వాది ధనరాజ్ దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మన పోచారం గ్రామ పంచాయతీకి ఏ విధంగా ప్రజలకు దగ్గరైనాయి సార్, చేరుకున్నాయి సార్? మంచిగానే. ఇప్పుడు ఎంఆర్ఓల అధికారులను పిలిపించి 3 ఎకరాల భూమి అనేది స్కూల్లో పెట్టి అందరినీ గ్రామ సభలాగా పెట్టి అక్కడ ఎంపిక చేశారు అధికారులు వచ్చి. 3 ఎకరాల భూమి కూడా కొంతమందికి ఇచ్చిండు, ఇక్కడ ఒక 3-4 ఇచ్చిండు. తర్వాత ఈ సిసి రోడ్లు అన్ని పదవారికి మామూలుగా నడిచినాయి. ఇకపోతే ఇది అప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటంటే మా కేసీఆర్ గారు ఈ దళిత బంధు అని పెడతారు కానీ అక్కడ తేడా వచ్చింది. 10 లక్షలని పెట్టి దళిత బేడు అక్కడ కొంచెం వ్యతిరేకత వచ్చింది జనాలందరికీ. అదే 10 మందికి పోవు కదా, 1 లక్ష రూపాయలు ఇస్తే 1 లక్ష చొప్పున ఇచ్చిన ఒక్కనికే 10 లక్షలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్గ్యుమెంట్ బాగా జరిగింది అప్పట్లో. ఆ తేడా ఆయన మీద పడింది బర్డెన్. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ పోచారం గ్రామానికి అందినాయి అంటారు? ఇప్పుడు మనకు తెలిసి లేబర్ ల్యాండ్ ఒకటి, 3 ఎకరాల భూమి ఒకటి ఆయన ఇచ్చిండు పక్కాగా. నీళ్ళు ఒకటి అందిస్తుండే. ఇప్పుడు అందరూ మంచిగా పొలాలు, శనగ చేలు, మొక్కజొన్నలు అన్నీ పండించుకుంటారు. ఇప్పుడు అదరికి నీళ్ళు అయితే మాకు దొరకకపోయేది. కేసీఆర్ పుణ్యమా అని మాకు చెర్లన్నీ నింపినరు, కాలువలు వచ్చినాయి మంచిగా. ఇప్పుడు పొలాలు కూడా పండించుకుంటాను అండి. దాంట్లో మేము హాయం లేదు, ఇక మంచిగానే చేసిండు. కాకపోతే ఈ ఇది రైతు బంధు అనే కాడ వచ్చేవరకు రైతు బంధు కూడా ఆయన క్రమశిక్షణ రైతులకైతే ఇచ్చిండు. కాకపోతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు పోయింది. మరి 1 ఎకరం 2 ఎకరాలు తక్కువలో ఆయన ఉన్నంతసేపు అయితే మంచిగానే వచ్చింది. మరి కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇచ్చిండు, అవన్నీ ఇచ్చిండు. రైతు బంధు కానీ, ఈ బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల బొమ్మ ఏ విధంగా జరిగింది? మీకు గొర్రెలు ఇప్పించిండు. దాంట్లో మంచిగానే చేసిండు. గొల్లోళ్ళందరూ కూడా మంచిగా లోన్లు పొందారు, గొర్రెలు తెచ్చుకున్నారు. అది బాగానే ఉంది. మరి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చింది? డబుల్ బెడ్రూమ్లు అప్పుడు శాంక్షన్ చేయలే మా కాడేగా, అది ఆ ప్రస్తావన రాలే. మరి మీరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మీ నియోజకవర్గాన్ని, మీ గ్రామానికి? అభివృద్ధి అంటే ఆయనకి ఏమైనా ఫండ్స్ వస్తే గ్రామాలలో ఎక్కడ ఏమైనా ఇవ్వాలంటే ఎవరు ఏ గ్రామంలో అడిగితే మటుకు అక్కడ తూచా తప్పకుండా ఇచ్చుకుంటూ పోయాడు, చేసుకుంటూ పోయినాడు. దాంట్లో సందేహమే లేదు. ఇప్పటికైనా మాకు ఆయన ఫోన్ టచ్లో ఉంటాడు. ఇప్పటికి మాకు ఏదైనా ఆపద వస్తే మేము ఆయన దగ్గరికి పోతాం. ఆయనే మమ్మల్ని ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసులున్నా ఏదన్నా మాట్లాడతాడు, చేస్తాడు. మళ్ళీ కనుక ఈ పాలేరు అవకాశం కనుక వస్తే ఆయన కనుక టికెట్ తెచ్చుకుంటే మేము అందరం కూడా మళ్ళీ ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా మీరు ప్రస్తుతం మీ పార్టీ క్యాడర్ కాపాడు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ? అంటే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం అలర్ట్గా ఊరంతా కంబైన్డ్గా ఉండేది. కాకపోతే బాలకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి 2 వర్గాలు ఉండేవి, 2 దొరలని. వాళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు. అప్పుడు తర్వాత వాళ్ళ పదవుల కోసం వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కు పోవటం ఇట్లా జరిగింది. ఒక దాంట్లో నికరంగా ఉండే గవర్నమెంట్ ఎటువంటి అటు తిరిగేది వాళ్ళు కూడా. అప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నంతసేపు ఆయన పక్కనే ఉన్నారు. మళ్ళా మొన్నటిసారి రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు జనాలందరూ ఇప్పుడు మార్చాలనుకుంటున్నారు కాబట్టి అమ్మటే పేరు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లో జొరబాటరు. మేమైతే ఇక అట్లనే మీ ఏటూ మారదలుచుకోలేదు. ఇక సరే ఓడినా పర్వాలేదు కానీ మేమైతే టీఆర్ఎస్లో ఉండాలనే ఆలోచనతో ఉన్నామండి. ఇప్పుడు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంటారు గ్రామాలలో. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ప్రజలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజలు అంటే ఇప్పుడు ఇది నోడల్ వ్యవస్థ అంటారు. ఇది ఈ అధికారులు చేసేది పంచాయతీ సర్పంచ్ గారు దిగిపోయినాక అధికారుల చేతికి ఇచ్చారు కదా పరిపాలన. ఇక కార్యదర్శి సమక్షంలోనే నడుస్తుంది ఇప్పుడు. సరిగా ఈ ప్యాచర్లు, ఈ పైప్ లైన్లు, మంచినీళ్ళు ఇటువంటివి అంటే చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తోటి అధికారంలోకి వచ్చింది. మరి 6 గ్యారెంటీలు మన పోచారం గ్రామంలో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ఇప్పుడు ఆయన అన్న పథకాలలో ఒక బస్ ఎక్కిపోయేటోళ్ళకి తప్ప మిగతా ఈ ఫలాలు అయితే ఇక్కడికి ఇంకేం రాలేదు.
పోతే ఇప్పుడు రైతు బంధు కూడా ఆయన ఏం చేసిండంటే కేసీఆర్ అప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉండేది. 2 ఎకరాల భూమికి 12,500 వేసేవాడు కేసీఆర్. ఇప్పుడు ఈయనేం చేస్తుండంటే 2 ఎకరాల భూమికి వేయలే, 7,500 వేసిండు. మాట ఏం చెప్తుండారంటే 12,000 చేసినాం మేము, 2 విడతలకు ఇస్తామని చెప్పి మొన్న మాకు 7,500 పడ్డాయి. ఎందుకు ఇట్లా అంటే ఇక అది పైనే జరిగింది, మేము ఏం చేయలేదు అంటుండే ఆయన. ఏవో అన్నట్టు ఆయన ఒక ఆయన ఉంటాడు అగ్రికల్చర్కి సంబంధించి. ఏమండి సాయిరామ్ గారు మరి ఇట్లా చేసిరేంది అని అంటే, మీకు ఒక నెంబర్లో భూమి ఎక్కువ ఉందని అట్లా తక్కువ పడ్డాయి, మళ్ళీ పడతాయి అని చెప్తాడు. ఇవి మా అందరికీ అంతే అవుతుంది, ఎవరికి వేసింది లేదు, ఇక చచ్చింది లేదు. అలానే కట్ చేసి వేస్తుండు. దాని మీద జనం మటుకు బాగానే విరక్తిగా ఉన్నారు. కేసీఆర్ ఉండగానేమో మంచిగా కరెక్ట్గా డబ్బులు వేసేవాడు, ఏ విడత కా విడత పక్కాగా అయింది. ఈయన ఈ వచ్చే మొదటి విడతలనే ఈయనే కట్ చేసి మళ్ళా ఎకరం 2 ఎకరాలకి 3 ఎకరాలకి 5 ఎకరాలకి వేస్తానని 2 ఎకరాలకి 7,500 ఇస్తాడు. 2 ఎకరాలన్నర భూమి నాకు ఉండే 7,500 వేసిండు. అదరికేమో 12,500 వచ్చేది. ఇప్పుడు ఆయన 7,500 చేసిండు మాకు. ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతులకు 500 రూపాయల బోనస్ కానీ మన రైతులకు అందిందా మరి? కేసీఆర్ గవర్నమెంట్లో రుణమాఫీ చేసిండు సార్, చేసింది అందరికీ అందింది, పక్కా పర్లేదు. అట్లే అందినాక మళ్ళీ అందలేదని ఎందుకు చెప్తారు జనం? బాగానే తీసుకున్నారు, లోన్లు మొత్తం మాఫీ చేసిండు. అప్పుడు ఈయన కూడా వచ్చిండు, ఈయన వచ్చినాక కూడా ఫస్ట్ అది ఏదో 2 లక్షల లోపు అన్నాడు, ఈయన కూడా చేసిండు. అది కూడా చాలామందికి ఉపయోగపడింది లేరు. కానీ కాకపోతే ఇంకా ఈ సీసీ రోడ్లు ఒకటి ఇస్తుండు, గ్రామాల సీసీ రోడ్లు మొత్తం సందులు బందులని ఇవన్నీ అయిపోతూనే ఉన్నాయి, ఇక ముక్కలు గిక్కలన్నీ పెండింగ్లు ఉన్నాయని ఇవి కూడా అయితేనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో నుండి ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మీ మండలం కానీ, మీ నియోజకవర్గం కానీ, మీ జిల్లా ఎలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఈ 3 మంత్రుల ద్వారా? వాళ్ళు మంత్రులని చెప్పుకోవటమే కానీ వాళ్ళు వచ్చి ఒక క్యాంప్ ఆఫీసులో మా మండల సెంటర్లకు వచ్చి క్యాంప్ ఆఫీస్ ఉన్న దాంట్లో వచ్చి కూర్చొని రైతులకి కానీ ఎవరికన్నా ఆపతున్నోడు కానీ ఆదుకున్న దాఖలాలు అయితే ఏం లేవు. మంత్రి అయినా ఆయన ఇప్పుడు హైదరాబాదులో అటు తిరిగేటోడే తప్ప కనీసం కూసుమంచి పోయినా దొరకడు. కూసుమంచిలో కూడా ఆయన ఉండట్లేడు అసలుకి. ఈ మంత్రులు అంటే హైదరాబాదులో ఉంటారు, వాళ్ళ సమావేశాలు వాళ్ళ లెక్కలు వాళ్ళ అమ్మటే ముఖ్యమంత్రి అమ్మటే ఉంటారు. అంతే తప్ప గ్రామాలు వచ్చి ఇక్కడ చిన్న చిల్లర పనులు ఏమైనా కేసులు పడ్డా, మన్ను మశానం పడ్డా, మేము ఏమైనా అడగాలన్నా ఇక ఆఫీసు వంకల్ని ఆయన రావట్లేదు. పోయినా అసలు మమ్మల్ని వాళ్ళకి రానియరు కూడా జనాన్ని. ఆయన అమ్మటి ఉండే పెద్ద వాళ్ళే ఉంటారు, ఆ హోదాలు ఉండేవాళ్ళు. ఈ జనాలకి అసలు అవకాశం దొరకనియరు. అట్లా మొన్న గ్రామ సభలు జరిగినాయి. గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ పేదల నిరుపేదలకు ఎలా ఎంపిక జరిగింది? ఇంకా ఈ ఇందిరమ్మ ఇండ్ల ఆలోచనే వాళ్ళు ఇంత మటుకు ఈ ఆఫీసర్ వచ్చి మీకు ఇండ్లు లిస్టు రాసుకుంటానో చేస్తానో అని ఎవడు అన్న దాఖలాలు లేవు. ఇంకా మధ్యన ఇస్తామని నీకు ప్లాట్ ఉందా లేదా అని చెప్పి జనాలందరిని అడిగినారు. మాకున్నదయా అని చెప్పి వాళ్ళు ఒక కాగితం పట్టుకుని పోతే వాళ్ళ పేర్లు అయితే రాసుకోరు. అందరికి వస్తాయా రావాల్సి వస్తాయా ఏం కాలిపోతుంది అది మరిగా. ఆయన ఇచ్చింది అయితే ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే అండి, మా పిల్లలు అంతా ఇప్పుడు పిహెచ్డి చేసిన పిల్లలు అంటే 40 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నా కొడుకు పిహెచ్డి చేసిండు, 5 సంవత్సరాలు అయింది చదువు పూర్తయి పట్టా ఇచ్చి. కేసీఆర్ గవర్నమెంట్ ఆయన ఇస్తాడేమో అని బాగా వెయిటింగ్లో ఉన్నారు పిల్లలు. ఆయన కూడా ఏం చేసిండు, ఈ పోలీసు వాళ్ళవి విఆర్ఓలు అటువంటి బుడ్డ ఉద్యోగాలు ఏది డిగ్రీ చదివిన వాళ్ళు వీళ్ళే ఇచ్చిండు తప్ప పెద్ద చదువులు చదివి వాళ్ళు తలలు నరిసి పెళ్ళిళ్ళు కాక పేరెంటాలు కాక పెద్ద చదువులు చదివి రేపు గవర్నమెంట్కి దేశానికి ఉపయోగపడే ఇంజనీర్స్, అలాంటి ఇంజనీర్స్కి ఆ జాబులు ఆయన కేసీఆర్ వేయలేదు. ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి కూడా వేయట్లేదు. దీంట్లో మటుకు ఇద్దరు సేమ్ ఒకటే. కేసీఆర్ పార్టీ నేను అయినప్పటికీ కానీ కేసీఆర్ని కూడా విమర్శిస్తున్నాను నేను. ఎందుకంటే అసలు ఈ పెద్ద ఉద్యోగాలు జోలికి పోవట్లేరు. ఏవైనా చిన్న ఉద్యోగాలు బుడ్డ చూసి ఆ డిగ్రీ చదివే పిల్లలు ఇప్పుడు పిహెచ్డీ చదివిన 40 ఏళ్ళలోకి ముందు ఇచ్చి వీళ్ళని పంపించాలి, వీళ్ళని ఒక సెటిల్మెంట్ చేయాలి. ఈ నిన్న మొన్న చదివి 20 ఏళ్ళు లేరు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడు. ఈ 40 ఏళ్ళు వీళ్ళకి పెద్ద యూనివర్సిటీలు కట్టించి పెద్ద కాలేజీలు కట్టించి అంత చదువు చదవమని అంటే మేము గాడిదై బూడిదై మేము వాళ్ళకి భూములమో గుడ్లమో గోదామే వాళ్ళకి పెట్టుబడి చేసి పిహెచ్డీ దాకా అంత పెద్ద చదువులు చదివిస్తే ఉపయోగం లేకుండా అయిపోయింది. గత్యంతరం లేక ఇప్పుడు ఎన్నో కాలేజీలలో లెక్చరర్గా ఎక్కడనో అక్కడ ఒక 10,000కి 20,000కి జాబులు ప్రైవేట్ జాబులలో చేర్చి చేయించుకోవాలి, బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఈ విషయంలో ఉద్యోగాల విషయంలో ఆయన తప్పే చేసిండు, అంతకన్నా తప్పు ఈయన కూడా చేసిండు. ఇద్దరిద్దరల్లా ఎవడు బుద్ధిమంతుడు కాడు. మెయిన్గా ఆ ఉద్యోగాలు వేసినోడు వాడు గొప్ప, వాడు కేంద్రం వాడు పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆ పిహెచ్డి చేసిన పిల్లగాలు ఉస్మానియా యూనివర్సిటీని 150 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయొచ్చు కదా. ఆయనకి తెలియదా, కేసీఆర్కి తెలియదా, ఈయనకి తెలియదా, రేవంత్ రెడ్డికి? ఆయన అయితే దాటించుకొని పోయిన ఈయనైతే దాటించుకొని చిన్న చిన్న ఉద్యోగాలు వేస్తున్నారు. ఈ పిల్లలు ఏం కావాలా, వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా, నిరుద్యోగ సమస్య ఎట్లా నిర్మూలించాలా, వీళ్ళు దీన్ని ఆలోచించట్లేదు. యూనివర్సిటీలలో అసోసియేట్ ప్రొఫెసర్స్ అవి ఫిలప్ చేయాలంటారు మీరు? యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ పోస్టులో పెద్ద చదువులు చదివి ఉన్న పిల్లలకి వాళ్ళనేమో ముసలోళ్ళు అయిన దాకా అలానే పడిస్తున్నాం. వాళ్ళకి వచ్చేందరం లేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నాకు పిల్లనివాడు ఏడు, మాకు పెళ్ళిళ్ళు కూడా కావు. ఇక వాళ్ళకి పిల్లనియాలంటే నీ కొడుకు ఉద్యోగం చేస్తుండ అని అడుగుతున్నారు. మరి ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు పిల్లనియాలని ఇష్టపడరు కదా. నా బిడ్డని ఏం పెట్టి చేస్తాడే అనే ఆలోచన వస్తుంది కదా. మాకు ఎక్కడికి పోయినా ఇదే ఎదురవుతుంది. ఈ విషయంలో మటుకి కేసీఆర్ మళ్ళీ వచ్చినా కానీ అటువంటి పెద్ద ఉద్యోగాలకు సంబంధించి యూనివర్సిటీ పోస్టులను ఇస్తేనే ఆయనను కూడా మేము ఇదే చేస్తాం. మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళీ మునుపు పోయిన బాటలనే పోతానంటే ఆయనను కూడా పక్కకు పెట్టడం అవుతుంది. పార్టీ అయితే కావచ్చు, మాకు న్యాయం జరగాల. ఇవి చదువు విషయంలో మటుకి న్యాయం జరగట్లేదు, అన్యాయమే జరిగింది. నేను మండలానికి ఒక కాలేజీ కట్టిస్తా, జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇస్తా అని చెప్పి గొప్పలు చెప్తాను. అసలు ఉన్న కాలేజీలో చదవడానికి దిక్కు లేదు. ఆ చదివిన పిల్లగాళ్ళకి లక్షల మంది, కోట్ల మంది ఇప్పుడు పిల్లలు చదువుకుని ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఏంటని చదివి ఇంకా కాలేజీలు కట్టిస్తారట. యాడే ఏం చేసుకుంటాం ఆ కాలేజీలు కట్టించి? చదువుకున్న పిల్లగాళ్ళకి వాళ్ళు ఇప్పుడు చదివి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే చాలదాను. ఈ మాటలు మాట్లాడతారు. అవి మాకు నష్టాలు. ఇది ఏ పార్టీ అయినా కానీ వీళ్ళు మాట్లాడే మాటలు మాకు నష్టాలే. కేసీఆర్ దిగిపోతలేగా అన్నాడు ప్రచారాలల్లా, నేను మండలానికి ఒక కాలేజీ కట్టిస్తా, 7 కాలేజీకి ఇస్తా, ఇంకా 30-40 కాలేజీలు కట్టిస్తా అని చెప్పి ఇట్లా అన్నాడు. కానీ నువ్వు కాలేజీలు కట్టియటం దండగే, చదువుకున్న పిల్లగాళ్ళని ముందు వచ్చిన తయారైన పిల్లల్ని పంపించరాదు. అది ఇంకా కాలేజీలు ఎవరి కోసం? ఆ కాలేజీలు కాంట్రాక్టుల కోసం. ఎవరు చేసినా ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టుల కోసం, వాళ్ళని బాగు చేయడం కోసమే ఆ పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటారు. కానీ పిల్లల్ని నిజంగా వీళ్ళు చదువుకొని ఉన్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలా, వీడికి పెళ్ళి ఎప్పుడు కావాలా, వాడు ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ ఉద్యోగం ఇస్తే రిటైర్డ్, మళ్ళీ 50 ఏళ్ళకి 58 ఏళ్ళకే మళ్ళీ రిటైర్డ్ అయిపోతారు కదా సార్. మరి బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏముంది? చేసిండు ఆయన ప్రభుత్వం ఉన్నంతసేపు మటుకు చేసిండు. ఇటువంటి చిల్లర పనులన్నీ చేసిండు, కానీ పెద్ద పనులు వదిలిపెట్టేసిండు. చిల్లర పనులు చేయలే, చిన్న చిన్న పనులు చేయకుండా పెద్ద పనుల మీద దృష్టి పెట్టిండ్రు. ఏమైనా కాంట్రాక్టులకు ఉపయోగపడే పనులు అటువంటివి చేసిండ్రు. స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది, ఓటర్లని ప్రలోభాలకు గురి చేస్తుంది పార్టీలు. వీటి నిర్మూలన కోసం మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు? ప్రజలు ఇప్పుడు మనం ఇక్కడ సూచనలు చేసి ఊర్లల్లో డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఓట్లేద్దామని చెప్పినా ఎలక్షన్లు వచ్చారకన్నా మళ్ళీ ఎవడో ఒకడు అవతల పార్టీ ఇవతల పార్టీ ఒకడు డబ్బులు పంచడం తప్పదు. అవతల వాడు ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వెందుకు ఇవ్వవు అనేది ఇక్కడ తేడా వస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్కడు డబ్బు కోసమే. అంటే అలవాటు చేసింది కూడా వీళ్ళే, ఈ ప్రభుత్వాలు మారిన వాళ్ళే. వాస్తవంగా కేసీఆర్ కూడా డబ్బులు అలవాటు చేసిండు ఓటర్లకి. ఆయన చేసిండు కాబట్టి నేను గెలవాలన్నా డబ్బులు పెట్టాలని రేవంత్ రెడ్డి పెట్టిండు. ఏ ప్రభుత్వంలో ఎవడు పోటీ చేయాలనుకున్నా డబ్బులు అయితే పెట్టండి తప్పట్లేదు. జనం కూడా ఎటు నుంచి వాడు ఇస్తాడా, ఎట్లా ఇస్తే ఎంత ఇస్తాడు అని తలుపులు బార్లుగా తీసి ఉంచుతాడు తెల్లారిందాక, ఎవడొచ్చి మాకు డబ్బులు ఇస్తాడు అని. డబ్బులు ఇవ్వకుండా ఓటేయటానికి జనాలు సిద్ధంగా లేరు. మీరు ఎలాంటి మార్పు రావాలంటారు మీరు ప్రజల్లో? వాస్తవంగా అసలు పైనుంచి మొత్తం డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఓటేసుకోవాలని వాళ్ళే పై స్థాయిలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పై స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ గారు ఆపోజిట్గా ఉన్నాడు. వీళ్ళందరూ డబ్బులు పంచకుండా అసలు అని నిర్మూలిస్తే ఇక నిన్ను ఎవడు డబ్బులు అడుగుతాడు? డబ్బులు అని ఓటు వాడు వేసుకుంటాడు, ఒక కిల్లు వేసుకుంటాడు. ఆ పని మరి పైన వాళ్ళే చేయాలి. మరి గ్రామాలలో మేము చేయలేం కదా. నేను తీసుకోవద్దురా మన డబ్బులు తీసుకొచ్చింది ఓటేద్దా అని నాతోటి ఆ మాట చెప్పినా లోపాయకారంగా మళ్ళీ తేలారిందాక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. డబ్బులు ఎవడిస్తాడో, ఎట్లా తీసుకోవాలన్నా, ఎప్పుడు వస్తాయని చూస్తారు. ఇప్పుడు ప్రధాన సమస్య యువత మొత్తం డ్రగ్స్కు బానిస అయిపోయి వారి యొక్క జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు. వాటి నిర్మూలన కోసం ఒక సీనియర్ నాయకుడిగా మీరు గ్రామ సౌమ్యుడిగా ఉన్నారు, ఒక పెద్ద ఆయన, ఎలాంటి సూచన చేస్తారు? యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు డ్రగ్స్ మార్గం వైపు పోకుండా ఉంటుంది అంటారు? వాళ్ళకి యువత కంటే వాళ్ళు ఇంటర్ చదివి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 10th చదివి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఎలక్షన్ రాగానే నిరుద్యోగ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఒకటి వాళ్ళందరికీ 10,000 ఇస్తారని ఒకడానా నేను అది ఇస్తా ఇది చేపిస్తా చెప్తే ఏది వాడు ఇచ్చేలేదు వీడు ఇయ్యలేదు. ఆ పిల్లల బతుకులు అట్లే పాడైపోతున్నాయి. తాగుడు అలవాటు పడి పొద్దున్న లేస్తే ఇక పొద్దున్న దాకా ఆ సుతారి పండ్లకు పోవటం, కట్టెలు కొట్టపోవటం, పొద్దుకాలు వచ్చి ముఠా మీద పోయారు కాబట్టి ఇవాళ ఒకనాడు తాగితే చిన్న తాగుడుకి అలవాటు పడ్డారు. ఇక వాళ్ళు చదువుకున్న విలువ కూడా లేదు వాళ్ళకి, వాళ్ళ విలువలే పోయినాయి. మొత్తం పిల్లలంతా బానిసలు అయిపోయారు, తాగుడికి బానిసలు అయిపోయి ఆగం అయిపోతున్నారు. ఏ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. సరే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ కనుక ఒకవేళ గెలిస్తే సరే జనం అంతా కేసీఆర్ని మళ్ళీ గెలిపించాలా, ఆయనే మంచి పనులు చేసారు అనేది అయితే వచ్చింది జనంలో. మళ్ళీ ఆయనే గెలవాలనేది ఉన్నది. గెలిచినాక కూడా మళ్ళీ ఆయన ఇవన్నీ మళ్ళీ దాటించుకొని పోతే మంచిగా ఉండదు. పట్టించుకోవాలా ఈ నిరుద్యోగులు ఏంది, చదువుకొని ఉన్న పిల్లల పరిస్థితి ఏంది, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంది, మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనా వద్దా అనేది ఆయన ఆలోచన చేయాలి. చేస్తేనే ఎవరైనా జనం ఇక ఆయన్ని అభిమానిస్తారు. మళ్ళీ అదే పని చేసుకుంటూ దాటేసుకొని పోతే ఇక ఈయన పని అంటే ఆయన పని ఇది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు గ్రామాలలో ఉండకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలకు మేలు జరగట్లేదు, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెలిచిన వాళ్ళు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు, స్థానికంగా ఉండే నాయకుడే కావాలంటారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? వాస్తవంగా క్యాంప్ ఆఫీసులు కట్టించుకున్నారు కదా, ఆ క్యాంప్ ఆఫీసులో గెలిచినోడు వచ్చి ఆడు ఉండాలి. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయనకు మంత్రి పదవి అట్ట కట్టిండు, నాయమట్టు ఉండు, క్యాబినెట్ ఉంది, అది ఉంది అని పిలిచారు. వాళ్ళు హైదరాబాద్కి పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు ఈ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా స్థానికంగా ఉండలేదు. అసలు ఎంపీటీసీకి ఏమి ఇచ్చారని ఆ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టడం, వాళ్ళకి ఆ ఎంపీటీసీ పద్ధతి పెట్టడమే వేస్ట్. అది వార్డు నెంబర్ కంటే అద్మానం. అది దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎంపీటీసీ సర్పంచ్ ఒకటి ఉంటే చాలు. మరి ఆ సర్పంచ్లకు కూడా ఇప్పుడు ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళకి ఏమైనా బిల్లులు పెట్టుకోవాలన్నా చేయాలన్నా ఏమైనా పనులు చేసుకున్న డబ్బులు రావాలన్నా కానీ వాళ్ళు తిరిగి వాళ్ళు చేస్తున్నారు. అందుబాటులో లేడు. హైదరాబాద్ పోతారా, ఆడపోయినా దొరుకుతాడా, దగ్గరికి రానియరు కదా అక్కడ కూడా వీళ్ళని. సర్పంచులు అయితే అట్లా ఇబ్బంది పడుతూనే ఉన్నారు బిల్లుల కోసం. కేసీఆర్ కూడా సర్పంచులకు బిల్లులు వేయలే కదా సార్? ఆయన కూడా వేయలే. ఆయన కూడా చాలా తిప్పలు పెడితే భూములు అమ్ముకున్న సర్పంచులు కూడా ఉన్నారు. ఎక్కడ జాప్యం జరిగింది? వీళ్ళు కావాలని చెప్తే పరిపాలన పదవి వచ్చిన దాకానే ఒక మాట మాట్లాడదు, పదవి వచ్చినాక అజయ్ ఇజయని వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చాయని చెప్తారు. కానీ ఆశపడి వాళ్ళు ఏం చేస్తారు, గ్రామాలలో సర్పంచులు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి మరి సకాలంలో బిల్లులు చేపియాలి. బిల్లులు చేపినప్పుడు వాళ్ళకి మనసు తిరిగిపోతుంది. వాళ్ళకి కూడా ఇక ఎవడు ముందుకు రాడు పనులు చేయాలంటే. ఫైనల్గా సార్, మీ పోచారం గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యక్తిని నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది? మీ ప్రజలకు ఏ సూచన చేస్తున్నారు? మాకు కందాల ఉపేందర్ రెడ్డి గారి అటువంటి నాయకుడు ఉంటే ప్రతి ఒక్క చిన్నపిల్లగాడు పోయినా మందలిస్తాడు, చిన్నపిల్లగానికి కూడా పనిచేసి పెడతాడు. ఇక మిగతా ఇంతమంది నాయకులు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళు జనాలలో ఉండేటోళ్ళు కాదు, జనాలకు దొరికేటోళ్ళు కాదు, లోకల్లో వచ్చి నీకేం సమస్యను అడిగేటోళ్ళు కాదు. వాళ్ళ దగ్గరికి జనాలు పోలేరు. ఆ విధంగా ఉన్నటువంటి మంత్రులుగా ఎమ్మెల్యేగా మీరు ఎట్లా గెలిపించారు సార్? అప్పుడు అది చేస్తామని మొత్తం అప్పుడు స్టేజీల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చేస్తాడో ఏమని జనాలు నమ్మిండ్రు. చేస్తాడేమో. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? అప్పుడు కూడా ఆయన కొన్నే చేసిండు. కేసీఆర్ కూడా గ్రామాలల్లో ఇప్పుడు ఇంటింటికి నల్లా అన్నాడు. ఈ గ్రామాలల్లో ఈ సిమెంట్ బదబదారి సిమెంట్ రోడ్లు, ఆ రోడ్డు మొత్తం బాగా తీసిపోయారు మిషన్లు పెట్టి. అగో ఆడ నల్లా పెట్టిండు. యాడి దానికి నీళ్ళు యాడ్ నుంచి వస్తాయి? పాలేరు నుంచి రావాలా కానీ అక్కడ ఆ ట్యాంకి బాగు చేసేటోడు లేడు, ఆ మోటార్ పెట్టేవాడు లేడు, నీళ్ళు ఊళ్ళకి వచ్చింది లేదు. వేస్ట్గా కాంట్రాక్ట్కే ఆ పని ఒప్పచెప్పినట్టు అయిపోయింది. రోడ్డు పొడుగున పైపులు వేసి ఉన్నాయి. మరి ఆ కాంట్రాక్ట్కి బిల్లు వచ్చిందో రాలేదో వాడు తీసుకోకుండా ఎందుకుంటాడులే కానీ నీళ్ళు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఓకే సార్, ఇంటికో నల్లా పెడతా అని అన్నారులే కానీ అదైతే వేస్ట్ అయిపోయింది. ఏమి ఇవ్వలేకపోయారు వాళ్ళు గ్రామాలలో. ఎక్కడ ఏ గ్రామాలో లేవు, రావట్లేదు నీళ్ళు. ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు ఫైనల్గా మీరు? గ్రామ ప్రజలకు మేమేం చెప్తాం? ప్రజలు ఎవరిని గెలిపియాలా, ఎవరిని ఓడియాలా అనేది ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ ఉన్నారు. ఇక వాళ్ళు వీనికి వేద్దాం వారికి బాహటంగా ఏం చెప్పారు. ఇక ఓటు వాళ్ళకున్న ఆయుధంతో ఓడిస్తారు, వాళ్ళకున్న ఆయుధంతో గెలిపిస్తారు. ఆ ఓటు అనే ఆయుధంతో మనం ఇట్లా నువ్వు గిటేయి ఓటు గట్టేయమంటే మన మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు డిసైడ్ అయిపోయిన జనాలు. వీళ్ళు చేసే పద్ధతులను బట్టే జనాలకు విరక్తి వచ్చి వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఈసారి వీడిని ఒక్కసారే పొరపాటు అయింది, వీడిని గెలిపేయటము, ఇంకోసారి వీడిని గెలిపియొద్దు,
అని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.